ఉగ్రవాద కదలికలతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పడినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పడ్డారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులలోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు, మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి. ఇక సోదరులిద్దరిపై తమిళనాడులో 10 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించారు. రాయచోటిలో ఉన్నారని ఐబీ పక్కా సమాచారం అందించింది. ఇక వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు 2 నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు. మారు వేషాలతో తిరుగుతూ చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎటకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. వీరి ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు తెలిసింది. కొన్ని పేలుడు పదార్థాల సామగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. Thank you.